మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడప సమీపంలోని వాటర్ గంటి దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. సరదాగా ఈత ఆడడానికి వచ్చినటువంటి యువకుల్లో ఇద్దరు గల్లంతయ్యారు. నరేషు, రోహిత్ అనే యువకులు ఇద్దరు కూడా ఆ పెన్నా నదిలో సుడిగుండాల్లో చిక్కుకుపోయి ప్రాణాలు విడిచిన పరిస్థితి. రాత్రి నుంచి కూడా రెస్క్యూ సిబ్బంది రెస్క్యూ చేసి గజ ఈతగాలతో వెతికించి కొద్దిసేపటి క్రితమే మృతదేహాలను బయటికి తీశారు. అయితే నిన్న ఏ సమయంలో వీళ్ళు ఇక్కడికి వచ్చారు, ఎంతమంది వచ్చారు, ప్రమాదం ఎలా జరిగిందనే దానికి ప్రత్యక్ష సాక్షి వాళ్ళతో వచ్చినటువంటి వాళ్ళ వన్ ఆఫ్ ది ఫ్రెండ్ మనతో ఉన్నారు. అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏంది, ఎందుకు వచ్చారు, అసలు ఎన్ని గంటలకు వచ్చారు, ఏం జరిగింది? నరేష్ అనే వ్యక్తి రీల్స్ తీద్దామన్నాడు సార్. అది 4 గంటలకు 4కి వచ్చినాం, బయలుదేరి ఇక్కడికి వచ్చేసినాం. 4కి వచ్చి ఆ వీడియోలు తీసినాము. నరేష్ అనే ఎవరు దిగలే, లేక అందరం బయట ఉన్నాం. నరేష్ అనే తను ఒక్కడు దిగి వీడియో తీసినాం. సరే అని పక్కన కూర్చొని చూస్తా ఉన్నాం. ఎటు వచ్చింది 5 మంది ఎటు వచ్చింది అని వీడియో చూస్తా ఉన్నాము. అతను ఏం చేసినాడంటే లోతు లేదని దిగి తిరుగుతాడు అట్ట ఇట్ట. లోతు లేదని ఒకరో అటు లోపలికి పోయినాడు. ఈత కొట్టేంత వరకు బాగున్నది. ఆ తర్వాత ఏమైంది అంటే బయటికి రావడానికి ట్రై చేస్తాను, రాలేకపోతాడు. ఆడే కొడతాడు. ఎంత కొడతానే రాలేకపోతాడు, ఆడే కొడతాడు. ఆ తర్వాత ఏమైందంటే రోహిత్ని పిలిచినాడు, మా ఫ్రెండ్ని. అతను దుంకి సరని పోయినాడు. పోయేసరికి అతను కూడా రాలేకపోతాడు, లోపలికి పోతాడు, బాగా బయటికి రాలేకపోతాడు. అది ఇతను పోయిండు అరుణ్ అనే వ్యక్తి. వెళ్ళింటే అతను కూడా రాలేకపోతే ఇంకా వాళ్ళిద్దరు నరేష్ అనే వ్యక్తి అప్పటికి కనరాలే, లోపలికి మునిగిపోయినాడు. ఆ తర్వాత రోహిత్ అనే వ్యక్తి కొంచెంసేపు అంటే బయటకు కొట్టుకలాడుతా ఇంకో 2 minutes ఉంటే అతనికి ఛాన్స్ ఉన్నింది బయటికి లాక్కరాను. ఈయన 2 వేసుకొని వచ్చినాడు ఏరియా అన్న ఇక్కడన్నా. అరుణ్ అనే వ్యక్తిని బయటికి లాక్కొచ్చినాడు. అంటే అరుణ్ కూడా రాలేని పరిస్థితికి వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఏరియా వచ్చి 2 వేసుకొని లాక్కొచ్చినాడు బయటికి. అంటే ఫస్ట్ దిగింది నరేష్ దిగినప్పుడు వీడియో తీసింది ఎవరు? రోహిత్. అంటే అతను వీడియో తీస్తూ అర్థమైపోయింది నరేష్ మునిగిపోతున్నాడు అని అర్థమై వీడియో తీసి మళ్ళీ వచ్చి పక్కన కూర్చొని చూస్తా ఉన్నాము వీడియోని. అతను అక్కడ మునుగుతా ఉన్నాడు, లోతు లేదని. మళ్ళీ ఎట్లా గుర్తించారు మీరు అతను మునిగిపోతున్నాడని? అతనే ఇట పిలిచినాడు, అరిశాడు. అప్పుడు మా ఫ్రెండ్ దుంకినాడు, పోయినాడు లోపలికి. అతనితో పాటు ఇంకో 2 పోయినారు. ఏరియా లోపలికి పోయి లాగి మళ్ళీ లోపలికి పోయి నేను మునుగుతా ఉంటే ఒకసారి లోపలికి బయటికి కొట్టుకుంటూ వచ్చినాయి. ఈత ఒకసారికి అంటే లాగుతుంటే లోపల ఇసుకే, ఒకసారి లోపలికి పోయి నేను మళ్ళీ బయటకు వచ్చిన. ఏం జరిగిండొచ్చు లోపల? ఒకసారిగా అంత ఇసుకే లాగేస్తుంది కాల్ని, లాగేస్తుంది కాల్ని. ఒకసారికి లోపలికి పోయి మళ్ళీ పైకి లేసి వచ్చిన బయటికి. మీరు 5 మంది వచ్చారు. మీరు 5 మంది ఎలా ఫ్రెండ్స్, ఏం చదువుతున్నారు, ఏంటి? స్కూల్ ఫ్రెండ్స్ నా, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం. స్కూల్ నుంచి 5 మంది ఫ్రెండ్స్? 5 మంది కాదు, 3 ఫ్రెండ్స్ స్కూల్ నుంచి. 2 మా ఫ్రెండ్ వాళ్ళ ఏరియా వాళ్ళు. 4 గంటలకు రావడం ఏంది? నిన్న సండే కదా, మామూలుగా ఈవినింగ్ టైమే రావాలనుకున్నారా? అంటే వచ్చినాం, నా ఉత్త ఫోటోలు తీసుకొని పోదామని వచ్చినారు. అది ఒక్కడే మునిగింది. అయితే ఎవరు మునగలే, అందరం గట్టు పైన ఉన్నాం. అంటే ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గరే ఎందుకు రావాలనుకున్నారు? ఏమన్నా వాళ్ళే అన్న రీల్స్ తీసేస్తాం, బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ మీరు తర్వాత ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏంది? ఫిషర్మ్యాన్స్ ఉన్నా వాళ్ళకి చెప్పినాము. వాళ్ళు మేము దిగలేము, అక్కడ మొత్తం తిరుగుతుంది అన్నారు. మళ్ళా ఫోన్ చేసినారు పోలీస్ వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినాము. వాళ్ళు పోలీసులు ఇక్కడికి వచ్చారు, ఎంత సమయం పట్టింది? రాత్రి ఎంతవరకు? 20 minutes వచ్చినారు. రాత్రి 8:30 వరకు ఉన్నాము ఇక్కడే. దొరకలే రాత్రి దొరకలే. చెక్ చేయడానికి పోయినారు. వద్దు సార్ సుడిగుండాలు తిరుగుతాయని అన్నారు సార్ వాళ్ళు. ఫైర్ వాళ్ళు బోట్ వేసుకొని వచ్చినారు. మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు? ఎప్పుడు బాడీ వచ్చినారంట, బాడీలో ఐడెంటిఫై చేశారు. 5 మందిలో తను కూడా ఒక ఫ్రెండ్. వీళ్ళందరూ కూడా స్కూల్లో చదివేటప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్. సరదాగా సెల్ఫీ దిగడం కోసం, కేవలం అంటే వీళ్ళు ఈత కోసం రాలేదు, సెల్ఫీలు దిగాలి, రీల్స్ చేసుకోవాలని మాత్రమే వచ్చారు. ఫస్ట్ నరేష్ దిగాడు. రోహిత్ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్న సమయంలో వీడియో రికార్డ్ చేసి పక్కకు వచ్చి కూర్చున్నాక నరేష్ మరికొంత లోపలికి వెళ్ళడంతో పూర్తిగా అక్కడ సుడిగుండాల్లో చిక్కుకొని కూరుకుపోయాడు. తాను మునిగిపోతున్నానని అర్థమై గట్టిగా కేకలు వేయడంతో ఫ్రెండ్స్ వెళ్ళిన మరో 2 కూడా మునిగిపోయే ప్రయత్నం చేశారు. అయితే ఆలోపు ఒక అతను
అదృష్టవశాత్తు వచ్చాడు. అందులో అరుణ్ అనే వ్యక్తిని సేవ్ చేశాడు. కానీ అప్పటికే నరేషు, రోహిత్ ఇద్దరు కూడా పూర్తిగా ఆ సుడిగుండాల్లో చిక్కుకొని ప్రాణాలు వదిలిన పరిస్థితి. నిన్నటి నుంచి కూడా రెస్క్యూ సిబ్బంది రెస్క్యూ చేశారు. అయితే రాత్రి సమయం కావడంతో వాళ్ళకు వీలు పడలేదు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసి మొత్తానికి 2 మృతదేహాలను కూడా అదే ఎక్కడైతే వీళ్ళు గుర్తించారో అదే పాయింట్ దగ్గరే సుడిగుండాల్లో వాళ్ళు చిక్కుకొని ఉన్నారని గుర్తించి ఆ 2 మృతదేహాలను కూడా వెలికి తీశారు. ఇప్పుడే వాళ్ళ 2 మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలిస్తున్నారు. మన వెనుక వైపును కూడా విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది పెన్నా నది ఒడ్డునున్నటువంటి వాటర్ గండి ఏరియా. ఇక్కడి నుంచే కడప కార్పొరేషన్కు తాగునీరు కూడా వెళ్తూ ఉంటాయి. చనిపోయినటువంటి ఫ్రెండ్ను వాళ్ళ స్నేహితులందరూ కూడా కన్నీరు మున్నీరవుతూ బాధాతత్వ హృదయాలతో వాళ్ళ ఫ్రెండ్ను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను రిమ్స్కు తీసుకెళ్తూ ఉన్నారు. అయితే నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో సరదాగా ఒక 1 అవర్ అట్లా బయటికి వెళ్ళేసి సెల్ఫీలు దిగి వీడియోస్ తీసుకొని వచ్చేద్దాము అని వచ్చినటువంటి వాళ్ళు చివరకు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వీళ్ళందరూ కూడా బంధువులు, ఫ్రెండ్స్ పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి వచ్చారు. రాత్రంతా తమ ఫ్రెండ్స్ ఏమైంటారు, ఎక్కడన్నా ప్రాణాలతో ఉంటారా, లేకంటే నిన్న నది వేగానికి ఏమైనా కొట్టుకొని పోయి ఎక్కడైనా ఉంటారన్న ఒక హోప్ అయితే ఉంది. అయితే ఈరోజు ఉదయాన్ను వాళ్ళ డెడ్ బాడీస్ను బయటికి తీసిన తర్వాత వాళ్ళకు అర్థమైంది ఇక తమ ఫ్రెండ్స్, తమ కొడుకులు ఇంకా తమతో లేరు, ప్రాణాలు విడిచారని అర్థమై వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇలాంటి తరచూ సంఘటనలు జరుగుతూ ఉన్నప్పటికీ యువత ఎక్కువగా వాటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుందని నమ్ముతారు. రీల్స్ చేసుకోవడానికి, సెల్ఫీలు దిగడానికి బాగుంటుందని వస్తూ ఉంటారు. ఇక్కడ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఇది ప్రమాదకరమైన ఏరియా అని బోర్డులు సూచించినప్పటికీ కూడా పిల్లలు యూత్ కావడం వల్ల కొంత అడ్వెంచర్స్ అంటే సాహసాలు చేద్దామన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్తారు. నదిలో మరింత లోతుకి వెళ్తే వీడియో బాగా వస్తుందన్న ఉద్దేశంతో వెళ్తారు. కానీ చివరకు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నటువంటి సంఘటన ఇదే ప్రాంతంలో గత కొద్ది రోజుల క్రితం ఒక వృద్ధ దంపతులు ఆరోగ్యం బాగలేక కొడుకులందరూ కూడా చూడక నిరాధారణకు గురై ఇదే ఆలయం దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న సంఘటన. అది మరొక ముందే మళ్ళీ ఇదే ప్రాంతంలో మరో 2 యువకులు సరదాగా సెల్ఫీలు, రీల్స్ చేసుకోవడానికి వచ్చి ప్రాణాలు విడిచిన పరిస్థితి కనిపిస్తుంది.